మటన్ కర్రీ ఎన్ని రకాలుగా వండుకున్నా నాకేంటో ఇలానే నచ్చుతుంది. అలా అని పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చాలా సింపుల్. ఇక్కడ చూయించిన ఇంగ్రీడియంట్స్ వేసి పట్టుకోండి. అలాగే గసగసాలు, లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆ క్లిప్స్ మిస్ చేశాను. ఇంకా ఆయిల్ వేసుకుని మీరు బిర్యానీ స్పైసెస్ వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా కొంచెం మసాలా వేసుకుని కొంచెం వేగనించాక మటన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకుని కలిపేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేయండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక మెత్తగా ఉడికిపోతుంది మసాలాలో. ముక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోండి తగినంత. కొంచెం నాన్ వెజ్లో కారం ఎక్కువే ఉండాలి నాకైతే. సో నేను 3.5 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ కుక్కర్ మూత అయితే పెట్టి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇదిగో ఇలా అవుతుంది. ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఇంకొంచెం మసాలా వేసుకొని గ్రేవీ దగ్గరకు అయ్యిందాక ఉడకబెట్టుకొని దింపేసుకోవడమే. చాలా సింపుల్గా టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. నేను ఆనియన్ కానీ, టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ ఏమీ వేయను. అలా ఇంకో స్టైల్లో వండుతా కానీ ఇదైతే చాలా ఇష్టం.